వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ ఎప్పుడు లేని విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రిజల్ట్స్ అనేటువంటివి చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఇచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మేలో కూడా కొత్త నోటిఫికేషన్ ఉంటుంది గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటిది. అఫీషియల్గా కూడా చాలా విరివిగా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు మనం కృష్ణప్రదీప్ గారితో ఉన్నాం. సో సార్ ఎక్స్టెన్సివ్ ఫ్యాకల్టీ సివిల్స్ సంబంధించి మెంటార్షిప్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పాలిటీ ఫ్యాకల్టీగా కూడా ఉంటూ ఉన్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతి చోట సార్ విద్యార్థులు అనేటువంటి వారు ప్రతి మండల ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి వరకు ఉన్నారనమాట ఇప్పటి వరకు కూడా. సో ఇంత ఎక్స్టెన్సివ్ ఫ్యాకల్టీగా ఉంటూ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ ఇస్తున్నటువంటి కృష్ణప్రదీప్ గారితో ఇవాళ మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూడబోతున్నాం. సార్ హార్టీ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ అనేటువంటివి కంటిన్యూస్గా 1, 2, 3, 4 అనేటువంటి విడుదల చేస్తుంది. అండ్ మేలో నోటిఫికేషన్ ఉంటుంది గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సీక్వెన్సెస్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే 3 N's అంటే నీళ్లు, నిధులు అండ్ నియామకాలు అది ఫోకస్ చేసుకుని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అసలు గతంలో నోటిఫికేషన్స్ లేవు. అంటే గతంలో అయితే గ్రూప్ 2కి సంబంధించి మాత్రమే ఒక రిక్రూట్మెంట్ జరిగింది. గ్రూప్ 1 అయితే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే లాస్ట్ 2024 ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని 1 ఇయర్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి ఎన్ని రకాల కోర్టు కేసులు ఉన్నా కానీ వాటన్నిటిని అధిగమించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడం అనేటటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ఇది కేవలం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి సంవత్సరం కంపల్సరీగా కొన్ని మినిమం పోస్టులైనా సరే ఇస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రిక్రూట్మెంట్లు నిర్వహిస్తుంటే అభ్యర్థులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అండ్ నిరుద్యోగుల్లో ఉండేటటువంటి ఫ్రస్ట్రేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం ఒక రిక్రూట్మెంట్ అనేది ఒక 1000 మంది ఉద్యోగులు లేకపోతే 20,000 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక భావోద్వేగపరమైనటువంటి విషయం. అండ్ అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు. సో ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఉపాధి కూడా కంపల్సరీగా అవసరం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి 1 ఇయర్లో కంప్లీట్ అయినటువంటి రిక్రూట్మెంట్ నేపథ్యంలో రాబోయే రిక్రూట్మెంట్లను కూడా కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. మేలో నోటిఫికేషన్ రాబోతుంది గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నారు. సో వీ కెన్ స్టిక్ టు దట్ సార్. ఎస్. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీస్ ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఒక ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టింగ్లు కూడా ఇచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మే 2nd వీక్ ఆర్ 3rd వీక్లో కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక 400 పోస్టుల వరకు వస్తాయనే ఒక రూమర్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. ఇదివరకు ఎట్లుండేదంటే గత కొద్ది సంవత్సరాలుగా చూసినట్లయితే సో గవర్నమెంట్ నోటిఫికేషన్సే ఉండవు కాబట్టి ఎందుకు ఏ సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయిపోదాం లేకపోతే మరో జాబ్కి ట్రై చేద్దాం అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ అనేటువంటిది ఒక హోప్ ఇచ్చింది. లేదు ఈసారి మనం కూడా కంప్లీట్ అవ్వచ్చు, నోటిఫికేషన్స్ అనేటువంటివి వెంటనే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి నమ్మకం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో స్టూడెంట్స్ ఎంతవరకు బిలీవ్ చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది? అట్ ద సేమ్ టైం వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా మీరు మొదలు పెట్టడం మంచిది. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ నోటిఫికేషన్కి అనుగుణంగా కోర్టు కేసుల కారణంగానో ఏదో రకంగా పోస్ట్పోన్ అవుతూ ఉండడం అనేది చూసాం. కానీ ఇప్పుడు కంప్లీట్ చేసినటువంటి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ కోర్టు కేసులన్నింటినీ అధిగమించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో కాబట్టి ఇక ఒక కాన్ఫిడెన్స్ అయితే నిరుద్యోగుల్లో వచ్చింది ఇక ఈ కమిషన్ పట్ల. కాబట్టి ఆ కమిషన్ ఒక క్యాలెండర్ కూడా ఇచ్చేస్తే రాబోయే ప్రతి 1 ఇయర్కి సంబంధించి ఎటువంటి పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తారు అనేటటువంటి ఒక క్యాలెండర్ ఇచ్చేయాలి. అలాగే ప్రతి సంవత్సరం ఇయర్ స్టార్ట్ కాకముందే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా ఇవ్వాలి. ఎలా అయితే యూపీఎస్సీ ఇస్తుందో ఆ విధంగా మ్యాక్సిమం నవంబర్, డిసెంబర్ నాటికల్లా నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇవ్వాలి. అప్పుడు అభ్యర్థుల్లో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్రిపరేషన్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి. అండ్ ఆల్టర్నేటివ్గా ఇంకో కెరియర్ చూసుకుందాం అనేటటువంటి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో కమిషన్ చేయాల్సినటువంటిది ఈ క్యాలెండర్ ఇస్తూ దాని ప్రకారమే రిక్రూట్మెంట్లు కంప్లీట్ చేయడం. కోర్టు కేసులు ఉంటాయి, ఆ కోర్టు కేసులు ఒక పక్క నిర్వహించబడుతూ ఉండాలి.
అండ్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్కి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. యూపీఎస్సీ ఎలా అయితే నిర్వహిస్తుందో యూపీఎస్సీ నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ మీద కూడా ఎవ్రీ ఇయర్ ఏదో కేసు నడుస్తూనే ఉంటుంది. బట్ యూపీఎస్సీ కేసులే, రిక్రూట్మెంటే. అపాయింట్మెంట్లు వచ్చే నాటికి గవర్నమెంట్ చూసుకునేటటువంటి విషయం. అపాయింట్మెంట్ అనేది గవర్నమెంట్కి సంబంధించి, రిక్రూట్మెంట్ అనేది కమిషన్కి సంబంధించింది. కాబట్టి ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి సబ్జెక్ట్ టు ద ఫైనల్ అపాయింట్మెంట్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు, ఏ కోర్టు అయితే ఆ కోర్టులో. సో కేసుల్ని, రిక్రూట్మెంట్ని ఈ రెండింటిని సపరేట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. జనరల్గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ 3 వర్గాలుగా విభజించవచ్చు సార్. ఒకరు ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో చాలా తక్కువ మార్కులతో మంచి స్కోర్ సాధించలేక మళ్ళీ ప్రిపేర్ అయ్యాల్సిన సిచ్యువేషన్ ఉంటారు. సో వీళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు. అండ్ ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో ఫ్రెష్గా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి అంతో బయట నుంచి స్టడీ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని ఎంతో బయట వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఫస్ట్ చూసినట్లయితే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో రాకుండా తక్కువ మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఈసారి ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కోచింగ్ తీసేసుకుని ఉంటారు. జస్ట్ ఇట్స్ ఓన్లీ స్టడీ పార్ట్ వర్క్ మాత్రమే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాట్ ఆర్ యువర్ సజెషన్స్ టు దోస్ పీపుల్ సార్? సో ఈ కోచింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత 1-2 సార్లు సిలబస్ని కంప్లీట్ చేసేసి ఉన్నవాళ్ళు రాబోయే నోటిఫికేషన్ కోసం చేయాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 1లో సక్సెస్ సాధించినటువంటి అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక చూస్తే, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇందులో చేయాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్ చదివేసి ఉన్నారు కనుక మీరు ఇక రివిజన్ మాత్రమే చేయాలి. అంటే ఒకే పుస్తకాన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉండాలి. కొత్త మెటీరియల్ చదవాలి, లేకపోతే కొత్త పుస్తకాలు చదవాలి, ఈ ఆత్రం పనికిరాదు. మీరు ఆల్రెడీ చదివిన దాన్నే మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటే అది ఎక్కువ గుర్తుంటుంది అండ్ దాని మీద పట్టు సాధిస్తారు. పట్టు సాధించడం వల్ల దాన్ని సమ్మరైజ్డ్గా వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇన్నోవేటివ్గా ఆన్సర్స్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలో మీకు ఆ పట్టు నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే కంపల్సరీగా టెస్టులు రాయాలి. ఎందుకని ఈ ప్రిలిమ్స్ టెస్టులు కానీ మెయిన్స్ టెస్టులు కానీ రాయడం వల్ల మనకు ఆల్రెడీ జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో వాటి రిఫ్లెక్షన్స్ అనేవి మనకి టెస్టుల్లో కనపడుతుంటాయి, ఫైనల్ ఎగ్జామ్లో కనపడుతుంటాయి. కాబట్టి చాలామంది అభ్యర్థులు చెప్పేటటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే, ఎగ్జామ్లో తెలిసిన ప్రశ్నకే తప్పులు ఆన్సర్ పెట్టామంటుంటారు. అలా కనీసం ఒక 4-5 క్వశ్చన్లు పోతూ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విషయంలో. కాబట్టి అటువంటి తెలిసిన ప్రశ్నలకి తప్పు ఆన్సర్లు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. కాబట్టి ఆ ప్రాక్టీస్ చేస్తే ఈ రెండవ సమస్యను అధిగమించవచ్చు. మూడోది ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నిరంతరం మనం ప్రతిరోజు కనీసం మినిమం రోజుకు ఒక 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే 5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి, 1 అవర్ దానికి స్పెండ్ చేయడం. మనం రోజులో ఒక 8 గంటలు ప్రిపరేషన్కి పెట్టుకుంటే ఆ 8 గంటల్లో ఒక 6 గంటలు చదవడానికి పెడితే ఒక గంటన్నర పాటు ఈ ఆన్సర్ రైటింగ్ పెట్టుకోవడం అండ్ ఇంకొక అరగంట పాటు ఆ రాసిన ఆన్సర్లో ఒకసారి మనం సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం. అంటే బిఫోర్ గివింగ్ ద ఆన్సర్ షీట్ ఫర్ సమ్వన్ టు ఇవాల్యుయేట్ మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకమైనటువంటి పద్ధతిలో మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ ఒక ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి మధ్యలో ఒక 90 రోజులు ఉన్నాయనుకోండి. ఈ 90 రోజుల్లో ప్రతిరోజు ఒక 3 గంటల పాటు టెస్టులు ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రిలిమ్స్కి ముందు రోజుకి కనీసం గంట సేపు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అభ్యర్థులకి ఈ ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అంటే స్పీడ్ అనేది మన చేతిలో లేదు, ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అనేది చేతిలో లేదు, మన మైండ్లో ఉంటుంది. సో ఒక క్వశ్చన్ చూడగానే దానికి ఆన్సర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది మైండ్లోనే సెట్ చేసేసుకోవాలి. దానికి ఆ రకమైనటువంటి నైపుణ్యం రావాలంటే మనకి కంపల్సరీగా ఈ మినిమం ప్రాక్టీస్ అనేది జరగాలి. అప్పుడు ఈ మొదటి కేటగిరీ అభ్యర్థులు సక్సెస్ఫుల్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది, సో కోచింగ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్? సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ప్రాబ్లం లేదంటే బీఏ లాంటి కోర్సెస్ చదివి ఉంటే వాళ్ళు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ ఇటువంటివి చదువుంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు.
బట్ ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా కోచింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం మంచిది. అది క్లాస్ రూమ్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ కావచ్చు, ఏదైనా సరే. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినిమం గైడెన్స్ దొరుకుతుంది. అంటే ఏ రూట్లో వెళ్ళాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు అనేటటువంటి ఒక మైండ్ సెట్ ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఒక క్లాస్ రూమ్లో సపోజ్ ఒక రోజుకు ఒక 5-6 అవర్స్ ఉంటారు. ఆ 5-6 అవర్స్ పాటు క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, గైడెన్స్ తెలుసుకున్న తర్వాత, ఆ నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రోజును క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి దాన్ని చదవాలి ఒకసారి. అండ్ దానికి ఒక 4-5 గంటలు స్పెండ్ చేయాలి. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గంట సేపు పాటు మాత్రం కంపల్సరీగా రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోవాలి. అంటే యావరేజ్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సీనియర్స్ తోటి పోటీ పడాలి కనుక సీనియర్స్ 8 గంటలు చదివితే వీళ్ళు మాత్రం కనీసం 12-13 గంటలు చదువుతారు. అంటే ఒక 6 గంటలు క్లాస్ రూమ్, తర్వాత ఒక 6 గంటల పాటు ప్రిపరేషన్, అండ్ ఒక 1 అవర్ పాటు కంపల్సరీగా ఈ రైటింగ్ ప్రాక్టీస్. అండ్ ఎవ్రీ వీకెండ్లో ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు అది ఒక 2.5 అవర్ ప్రాక్టీస్ ఉంటుంది. దాంతోపాటు ఒక 3 అవర్స్ పాటు మాత్రం కంపల్సరీగా ఈ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే ఇది వీకెండ్లో జరగాల్సినటువంటి. సో ఈ రకంగా కాంప్రహెన్సివ్గా ప్లాన్ చేసుకోవడం జరిగితే ఈ ఫ్రెషర్స్ సీనియర్స్తో పోటీ పడడానికి సమానంగా ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఇంతో అంత మెటీరియల్ బయట నుంచి ఫెచ్ చేసుకొని చదువుకోవడం, ఇంతో అంత గైడెన్స్ పార్ట్ ఇలాంటి వాళ్ళవి యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి నేర్చుకోవడం, అండ్ ఆన్లైన్ మీద కొంచెం డిపెండ్ అయ్యి నేర్చుకోవడం ఉంటుంది సార్. వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్? సో ఎవరైతే కోచింగ్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందో కుదిరితే వీళ్ళు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం మంచిది, పర్టికులర్గా హౌస్ వైఫ్ లాంటి వాళ్ళు. అండ్ తర్వాత ఇప్పుడు మిగతా చెప్పినటువంటి టెక్నిక్స్, ఇప్పుడు బేసిక్ బుక్స్ ఉంటాయి. ఆ బేసిక్ బుక్స్ మనం తెలుగు అకాడమీ పుస్తకాలు కొనుక్కోవచ్చు, ఆర్ లేకపోతే మీకు మిగతా ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. సిలబస్ ప్రకారం ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టు కవర్ అయ్యి ఉంటుందో ఆ పుస్తకాలు తీసుకోవడం మంచిది. సిలబస్ని చదవండి ఫస్ట్. ఆ తర్వాత సిలబస్ మనకి 2024లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. అండ్ అలాగే ఒక 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా చూడండి. ఎందుకంటే మీరు 2024 గ్రూప్ 1లో కూడా యూపీఎస్సీ ఆధారంగా చేసుకుని కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, 2024 గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి చూస్తే తర్వాత వీటన్నిటికన్నా ముందు సిలబస్ని అవగాహన చేసుకుని దాని ప్రకారం మీరు టెక్స్ట్ బుక్ని తీసుకుని, అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ వీటన్నిటికీ సంబంధించినటువంటి సెపరేట్గా టెక్స్ట్ బుక్లు తీసుకోవడం, దాని నుంచి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టడం. టెక్స్ట్ బుక్లు చదువుతున్నప్పుడు దాని ఆధారంగా నోట్స్ తయారు చేసుకోవడం, నోట్స్ తయారు చేసుకుంటూ దాన్ని రివిజన్ చేసుకోవడం ఎప్పటికప్పుడు. అండ్ ఎవ్రీ వీకెండ్లో మీరు కుదిరితే టెస్టులు రాయడం. సో ఈ మొత్తం కాంప్రహెన్సివ్గా చేరగాల్సినటువంటి ఉంటుందన్నమాట. సో ప్రిపరేషన్ వైజ్గా చూసినట్లయితే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి మేజర్ డిఫరెన్సెస్, ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ పార్ట్ ఏంటి సార్? సో బేసిక్గా గ్రూప్ 1, గ్రూప్ 2లో రెండింటిలోనూ సబ్జెక్ట్ అయితే కామన్గానే ఉంటుంది. అంటే సపోజ్ తెలంగాణ మూమెంట్ రెండింటికి కంబైన్డ్గానే ఉంటుంది, దాంట్లో వేరియేషన్ ఉంటుంది. పాలిటీ కంబైన్డ్గానే ఉంటుంది, ఎకానమీ సేమ్ ఉంటుంది. సో ఇటువంటి మరి సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషియాలజీ, లేకపోతే హిస్టరీ, ఈ పాలిటీ, గవర్నెన్స్ ఇటువంటి అంశాలన్నీ కామన్గా ఉన్నటువంటి ఏరియాస్, కామన్ కోర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి 2 ఎగ్జామ్స్కి కంబైన్డ్గా ప్రిపేర్ కావాలి. ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో ఆ వేరియేషన్ ఉన్న చోట గ్రూప్ 1 కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశాలు సపరేట్గా ప్రిపేర్ అవుతుంది. అండ్ బేసిక్గా సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటే కనుక మీ షెడ్యూల్ ఎలా అయితే ఉంటుందో, షెడ్యూల్ అంటే ఏంటి, గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనే షెడ్యూల్ కనుక మనకు వస్తే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీని కొంచెం ఎప్పటికప్పుడు మార్చుకోవడం జరుగుతుంది. సో గ్రూప్ 2 అనేది కంప్లీట్గా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక మీరు ఆ స్థాయిలో వర్డ్ టు వర్డ్ చదువుతూ ఉంటారు. అండ్ వర్డ్ టు వర్డ్ చదువుతున్నారు కాబట్టి సబ్జెక్టు మీకు పూర్తి స్థాయిలో మీకు గుర్తుంటుంది. అండ్ గుర్తున్నప్పుడు దానికి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేటప్పుడు గ్రూప్ 1లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆన్సర్ రైటింగ్ చేయడం అనేది అడిషనల్గా చేయాల్సినటువంటిది. ఆన్సర్ రైటింగ్ చేయాలంటే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ గుర్తుండాలి. ఆ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ని గ్రూప్ 2 ద్వారా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత రీప్రొడ్యూస్ చేయాలి. అంటే రీప్రొడ్యూస్ చేయడం అంటే ఆన్సర్ రైటింగ్ ద్వారా రీప్రొడ్యూస్ చేయాలి. సో దానికోసం ప్రాక్టీస్ పెట్టుకోవాలి. సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మాత్రమే గ్రూప్ 1కి ఉన్నటువంటి అదనపు భారంగా కనపడుతుంది. అంతేకాకుండా జనరల్ ఎస్సే ఒకటి. సో ఈ జనరల్ ఎస్సే కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంటే
ఎవ్రీ వీకు ఇప్పుడు సండేస్ రోజున మీరు ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ సాటర్డే మీరు జనరల్ ఎస్ఏకి సంబంధించిన ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే గ్రూప్ 1ని గ్రూప్ 2ని రెండింటిని కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వచ్చు. సిలబస్ కామన్గా ఉంటుంది కాబట్టి ఆ మేరకి ఆల్మోస్ట్ 60% బర్డెన్ మీకు తగ్గిపోతుంటుంది. ఈ రెండింటికి కంబైన్డ్గా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మనం సిలబస్ చూసినట్లయితే స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్గా మోర్ డైనమిక్గా మనకు ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ కనిపిస్తూ ఉంటుంది సార్. ఎవరైతే కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాక ఈసారి నోటిఫికేషన్లో జాబ్ కొట్టలేక వాళ్ళు ఒకవైపు ఉంటే, సో అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈ యొక్క డైనమిజంకి అలవాటు పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అట్ ద సేమ్ టైం ఎకానమీ పైన ఎలాంటి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది సార్? సో ఈ కరెంట్ ఎకానమీ, అలాగే మనకి కరెంట్ పాలిటీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ ఉంటాయి, కరెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి కరెంట్ అఫైర్స్గా మనం అనుకుంటే కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్, పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అండ్ టెక్నాలజికల్ సిగ్నిఫికెన్స్, ఇటువంటి పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ప్రతి సబ్జెక్ట్ని కూడా మనం కాంటెంపరీ ఓరియంటేషన్లో కనుక ఎంతో కొంత ప్రజెంట్ చేయడం జరిగితే ఎగ్జామినర్కి ఒక అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. అంటే మనం తిరుపతిలో లడ్డు ఉంటుంది, లడ్డూలో జీడిపప్పు కిస్మిస్ ఉంటుంది. ఆ కిస్మిస్ జీడిపప్పు తింటున్నప్పుడు అదనపు టేస్ట్ కనపడుతూ ఉంటుంది. అలాగే మనకి ఆన్సర్ రాసినప్పుడు మనం ఇచ్చేటటువంటి ఈ ఉదాహరణలు, కరెంట్ ఉదాహరణలు ఏవైతే ఉంటాయో 2025-26 బడ్జెట్ ప్రకారం అని చెప్పి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగితే ఎగ్జామినర్కి అది కొంచెం ఒక కిస్మిస్ తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి వీటిని ప్రిపరేషన్లో భాగంగా మనం ఆవాహన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు, సపోజ్ మీరు జీడిపి గురించి చదువుతున్నప్పుడు ఆ జీడిపికి సంబంధించినటువంటి IMF అంచనాలు ఏంటి అని పేపర్లో వస్తూ ఉంటుంది. సో ఆ పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని మీరు నోట్స్లో ఒక పక్కన ఎగ్జాంపుల్గా రాసుకోవాలి. అండ్ అంతే ఈ ప్రిపరేషన్లో భాగంగా రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్ చదవడం ఇంపార్టెంట్. ఈ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి చదవచ్చు, తెలుగు మీడియం అయితే సాక్షి కానీ లేకపోతే ఈనాడు లాంటి పేపర్లో వచ్చేటటువంటి ఈ ఎడిటోరియల్స్ చదవాలి కంపల్సరీగా. అంటే ఎడిటోరియల్ చదవకుండా మాత్రం మిగతా న్యూస్ ఏం చదివినా కానీ మనకి అవగాహన ఉండదు, సరైన అవగాహన రాదు. ఎందుకంటే ఎడిటోరియల్లో ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఉంటుంది. ఈ అనాలిసిస్లో ఇష్యూ ఇస్తారు, దాంట్లో ఉన్నటువంటి ఆ ఇష్యూలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్, అలాగే సొల్యూషన్స్ చెప్తారు. కాబట్టి దాంట్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి మీరు న్యూస్ పేపర్ చదవడానికి ప్రతిరోజు మీకు అవకాశం లేకపోయినా అందులో ఉండేటటువంటి ఈ ఎడిటోరియల్స్ చదవడం వల్ల మన ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ దొరకడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రెగ్యులర్గా ఏదో ఒక మ్యాగజైన్ కూడా చదివితే మంచిది. ఈ తెలుగు మ్యాగజైన్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి, వాటిని చదవడం జరిగితే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మనకి ఇంటర్నెట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ కంటెంట్ మీద ఎక్కువగా ఆధారపడడం కూడా చాలా డేంజరస్. ఎందుకంటే అది మల్టిపుల్ కంటెంట్ ఉంటుంది, అలాగే మల్టిపుల్ సోర్సెస్ ఉంటూ ఉంటాయి. అది ఒక ఓషన్ లాగా ఉంటుంది, ఒక్కసారి దాంట్లో ప్రవేశించామంటే బయటపడడం కష్టం. సో కాబట్టి మనం రెగ్యులర్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటి మేజర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు మనకి 2023-24లో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఎక్కువ మటుకు కరెంట్ ఇష్యూస్ని మన తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మీద అడగడం జరిగింది, అలాగే నేషనల్ ఎకనామిక్ సర్వే ఆధారంగా అడగడం జరిగింది. ఎక్కువ మటుకు కరెంట్ అఫైర్స్, పర్టికులర్గా ఎకానమీకి సంబంధించి బడ్జెట్ మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ సోర్సెస్ మీద ఆధారపడితే ఈ ఎకనామిక్ సర్వే లాంటివి కానీ, లేకపోతే బడ్జెట్ స్పీచ్ కానీ, ఆర్ PIB నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇటువంటి గవర్నమెంట్ సోర్సెస్ మీద ఆధారపడడం కూడా మంచిది అనమాట. చాలా వరకు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానివ్వండి చూసినట్లయితే తెలుగు మీడియం విద్యార్థులు బాగా నష్టపోయారు అనేటువంటిది సోషల్ మీడియాలో కానివ్వండి, కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్లో కానీ ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన, దీనికి మీరు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటి సార్? సో తెలుగు మీడియం అన్యాయం జరిగింది అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే అభ్యర్థుల్లో ఉంది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదవగానే, అంటే 1 రీడింగ్లోనే వాళ్ళ భాషలో, అమ్మ భాషలో చదువుతున్నారు కాబట్టి అర్థమైపోతుంది. అది మేజర్ అడ్వాంటేజ్. మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చదవగానే అర్థమైపోవడమే. మేజర్ డిసడ్వాంటేజ్ కూడా అది. ఎందుకని అంటే ఈ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఒక కాన్సెప్ట్ని 10 సార్లు చదువుతారు, ఒక టాపిక్ని 10 సార్లు చదువుతారు. అండ్ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి పర్మనెంట్గా గుర్తుండిపోతుంది.
బట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఒకసారి చదివి రెండోసారి చదవమంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోయిన కాన్సెప్ట్ కాబట్టి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఆ సబ్జెక్టు సంబంధించి ఆ పుస్తకం కాకుండా రెండో పుస్తకం కోసం ప్రయత్నం చేస్తారు. ఇలా మల్టిపుల్ బుక్స్ కాదు చదవాల్సింది, ఒకే పుస్తకాన్ని మల్టిపుల్ టైమ్స్ చదవాలి. సో ఈ లోపం కారణం, ఈ ప్రయత్న లోపం కారణంగా చాలామంది అభ్యర్థులకి సరైన పద్ధతిలో సబ్జెక్టు గుర్తుండదు అనమాట. అంటే ఒక ఆర్డర్లీ ప్రజెంటేషన్ అనేటటువంటి చేయలేకపోతున్నారు, అదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక ఆన్సర్ బుక్లెట్ ఇస్తున్నారు. ఆ ఆన్సర్ బుక్లెట్లో క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పి క్వశ్చన్ నెంబర్ 1 ఇస్తారు. అక్కడ మీరు ఆన్సర్ని ఆ క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్ మాత్రమే రాయాలి. కానీ మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్లో టీచర్లు కూడా నేర్పించిన దాని ప్రకారం మీరు ఫస్ట్ ఆన్సర్ ఏం రాయాలంటే మీరు బాగా తెలిసినటువంటి ఆన్సర్ రాయండి అని చెప్పారు. ఇది గుర్తుండిపోయింది. అది గుర్తుండిపోవడం వల్ల ఏం చేస్తారంటే, సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1 రాయాల్సినటువంటి చోట వీళ్ళకి క్వశ్చన్ నెంబర్ 6లో ఉన్నటువంటి ఆన్సర్ బాగా తెలుసు అనుకోండి, ఆ ఆన్సర్ తీసుకొచ్చి క్వశ్చన్ నెంబర్ 1 కింద రాస్తారు. సో దాంతో అది పర్ఫెక్ట్గా రాసినా కానీ, అద్భుతంగా రాసినా కానీ 10కి 0 మార్కులు వస్తాయి. ఎందుకని భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది క్వశ్చన్ నెంబర్ 1 అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 6లో నువ్వు బొంబాయి వెళ్ళావా అనే క్వశ్చన్ ఉంటుంది అనుకుందాం. అప్పుడు ఈ బొంబాయి వెళ్ళాను అని చెప్పి అక్కడ రాయాల్సినటువంటి ఆన్సర్ని భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ కింద వెళ్ళాను అని రాస్తాడు. అంటే టోటల్గా ఆన్సర్ మారిపోయింది, క్వశ్చన్ వేరే ఉంది, ఆన్సర్ వేరే ఉంది. ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ కూడా చాలామంది అభ్యర్థులు చేశారు. సో దానివల్ల మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసినా కానీ దానికి 0 పడుతుంది. అండ్ అంతేకాకుండా ఒక క్వశ్చన్ నెంబర్ కింద రాసినటువంటి ఆన్సర్ ఎండ్ అయిపోయిన తర్వాత సపోజ్ కొంత స్పేస్ మిగిలింది అనుకోండి, ఆ మిగిలిన స్పేస్లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ అనేది మొదలు పెట్టేస్తున్నారు. అండ్ దానివల్ల సెకండ్ క్వశ్చన్ కింద రాయాల్సినటువంటి ఆన్సర్ మధ్య నుంచి మొదలవుతుంది. ఈ ప్రీవియస్ పేజీలో ఏదైతే రాసావో అది వేస్ట్ అయిపోతుంది. అంటే నువ్వు 10 మార్కులకి ఆన్సర్ రాసావు అనుకుంటావు, బట్ యాక్చువల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది సెకండ్ పేజ్ నుంచి సెకండ్ క్వశ్చన్ కింద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి, అది 5 మార్కులకే ఉంటుంది. అప్పుడు 2 మార్కులే వస్తాయి దానికి. కాబట్టి ఇటువంటి టెక్నికల్ మిస్టేక్స్ కూడా చాలా చేయడం జరిగింది. మరో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రివిజన్ చేయకపోవడం ఒక ప్రాబ్లం, ఆన్సర్ రైటింగ్ చేయకపోవడం కూడా ఇంకో ప్రాబ్లం. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఆన్సర్ రైటింగ్ చేయమంటే చాలా ఇబ్బంది పడతారు. అదే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే సపోజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కనుక వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతిరోజు రోజువారీ కార్యక్రమంగానే దీన్ని చూస్తుంటారు, ఇది ఆన్సర్ రైటింగ్ అనే దాన్ని. సో ఈ రోజువారీ ప్రతిరోజు ఆన్సర్స్ రాయమంటే చాలా కోపం వస్తుంది కూడా వాళ్ళకి. మనకి అంటే ఫ్యాకల్టీ మీద కూడా కోపగించుకోవడం, రోజు ఆన్సర్లు రాయడానికి మేము చిన్నపిల్లలు ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో మనం చేయగలిగేది ఏమి ఉండదు. అంటే ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా మార్కులు పెంచుకునే అవకాశం ఉంటుంది. తెలుగు మీడియంకి ప్రత్యేకంగా అన్యాయం జరగడం అనేది ఏమి ఉండదు. తెలుగు మీడియం అభ్యర్థులు స్వయంకృతాపరాధంతోనే ఎక్కువ సందర్భాల్లో వెనకబడేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చర్చించినటువంటి అంశాల మీద కనుక ఫోకస్ చేస్తే కంపల్సరీగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రీవియస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూస్తే కనుక ఖచ్చితంగా, అంటే ప్రీవియస్ గ్రూప్ 1 అంటే సపోజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగినాయి చాలా, అప్పుడు రిజల్ట్స్ చూస్తే కనుక ఖచ్చితంగా అప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు డామినేట్ చేసేవారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైంది, ఎలా తయారైంది అంటే 21,000 మంది గ్రూప్ 1 రాస్తే అందులో 8,000 వరకు మంది మాత్రమే తెలుగు మీడియం రాసిన వాళ్ళు ఉన్నారు. అండ్ 12,000 వరకు 13,000 వరకు ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాదు. అంటే ఇంత వేరియేషన్ తలకిందులు అయిపోయింది అనమాట. అంటే టోటల్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కన్నా సగానికన్నా తక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటున్నారు. అంటే దీనికి పరిస్థితికి రీజన్ తెలుగు మీడియంని ఇంటెన్షనల్గా డిస్కరేజ్ చేయడం కాదు. అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపరేషన్ స్ట్రాటజీలో కానీ ఆన్సర్ ప్రజెంటేషన్ ప్రక్రియలో కానీ చేసేటటువంటి చిన్న చిన్న లోపాలు అవి జీవితాలను తలకిందులు చేసేటట్టుగా పరిస్థితి ఉందన్నమాట. సో వన్ మోర్ థింగ్ సార్, ఈ టీజీపీఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా యూపీఎస్సీకి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. మేబీ సిలబస్లో కూడా టీజీపీఎస్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోర్ ఆర్ లెస్ కొంచెం స్టాటిక్ పార్ట్లో కాకపోయినా కూడా డైనమిక్ పార్ట్ లైక్ ఎకానమీ కానివ్వండి వీటిల్లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. సో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ దట్ దెర్ విల్ బి ఎనీ ఛాన్సెస్ టు చేంజ్ టీజీపీఎస్సీ సిలబస్ ఇన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సార్? సో టీజీపీఎస్సీ సిలబస్ లోపం అంటే అది మొత్తం ఎక్స్పర్ట్ కమిటీస్ అందరూ కూర్చొని చేస్తారు కాబట్టి దాంట్లో లోపాలు మనం ఏం చెప్పలేము. అండ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. రీజన్ ఏంటంటే సపోజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్న
ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్కి తెలుగులో ఉండేటటువంటి క్వశ్చన్స్కి చాలా తేడా వేరియేషన్ వచ్చేస్తుంటుంది. అంటే ఇంగ్లీష్లో ఉండేటటువంటి క్వశ్చన్లు మీనింగ్ వేరే ఉంటుంది, కాన్సెప్ట్ వేరే ఉంటుంది. తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి చాలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అటువంటి లోపాలని కనుక కమిషన్ దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కమిషన్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. సో అభ్యర్థులకి ఆ మేరకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా కమిషన్ తెలుగు మీడియం అభ్యర్థుల్లో ఏమైనా అన్యాయం చేసింది అని అంటే అది ట్రాన్స్లేషన్ మిస్టేక్స్. సో ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ని కనుక క్వశ్చన్ పేపర్లో రెక్టిఫై చేసుకోగలిగితే డెఫినెట్లీ కమిషన్ యూపీఎస్సీతో పాటు ఆన్ పార్ విత్ ద యూపీఎస్సీ ఇట్ కెన్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సిలబస్ కూడా ఓవర్లాప్గా ఉంటుంది సార్. సో ఒకసారి చదివిన సిలబస్ మళ్ళీ రావడం, రిపిటేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఓవర్లాపింగ్ అనేది మనకి సివిల్స్లో కూడా చూస్తాం. ఇప్పుడు సపోజ్ కొన్ని సివిల్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్లో హిస్టరీలో ఉండే టాపిక్స్, లేకపోతే ఎకానమీలో ఉండే టాపిక్స్, గవర్నెన్స్లో ఉండే టాపిక్స్, టెక్నాలజీలో ఉండే టాపిక్స్, ఇవి తర్వాత ఎథిక్స్లో ఉండే అంశాలు, ఇవి ఓవర్లాపింగ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కాన్సెప్ట్ ఉందనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 2024 యూపీఎస్సీ మెయిన్స్లో మీకు గవర్నెన్స్లో క్వశ్చన్ అడిగారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ అడిగారు, ఎథిక్స్లో క్వశ్చన్ అడిగారు, అండ్ సోషల్ ఇష్యూస్లో క్వశ్చన్ అడిగారు. అంటే అక్రాస్ పేపర్ 1, 2, 3, 4 మొత్తం అన్నింటిలోనే అడిగారు. అంటే దీని మీనింగ్ ఏంటి? యు ఆర్ సపోజ్ టు అప్లై ఎ కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండ్ ఎ కాన్సెప్ట్ విత్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశాన్ని ఎకానమీ పరంగా ఎలా అర్థం చేసుకుంటాం, దానివల్ల వచ్చేటటువంటి ఎథికల్ ఇష్యూస్ ఏంటి, దానిలో ఉండేటటువంటి టెక్నాలజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, సోషల్ ఇంప్లికేషన్స్ ఏంటి. సో ఇటువంటి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని అర్థం చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఉంది. కాబట్టి ఓవర్లాపింగ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కాకపోతే అభ్యర్థి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ పర్స్పెక్టివ్ని వేరియేషన్ చేయాలన్నమాట. సో సోషల్ ఇష్యూస్లో ఉండేటటువంటి కాన్సెప్ట్, గవర్నెన్స్లో ఉండే కాన్సెప్ట్, పాలిటీలో ఉండే కాన్సెప్ట్ ఒకటే ఉంటాయి. ఎకానమీలో కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలే వస్తాయి. సో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నెన్స్లోనూ చదవాలి, ఎకానమీలో చదవాలి, సోషల్ ఇష్యూస్లోనూ చదవాలి. అప్పుడు ఆ థియరిటికల్ డైమెన్షన్ అనే దాన్ని అభ్యర్థి వేరియేషన్ చేస్తూ చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు కీ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇప్పుడు 2 బెడ్రూమ్ స్కీమ్ లాంటి అంశం మీద క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి సోషల్ చేంజెస్ ఏంటి అని చెప్పి పేపర్ 2లో అడగచ్చు. అండ్ అదే 2 బెడ్రూమ్ స్కీమ్ వల్ల కలిగేటటువంటి గవర్నెన్స్ ఇంప్లికేషన్స్ ఏంటని చెప్పి పేపర్ 3లో అడుగుతారు. 2 బెడ్రూమ్ స్కీమ్ వల్ల కలిగేటటువంటి ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటని చెప్పి పేపర్ 3లో, పేపర్ 4లో అడగచ్చు. సో ఇట్లా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవాల్సి ఉంటుంది తప్ప అన్నిటికీ ఒకటే స్కీమ్ కాబట్టి ఒకే పద్ధతిలో చదవడం అనేది కరెక్ట్ కాదనమాట. అండ్ కీ కూడా అదేవిధంగా వేరియేషన్లో తయారు చేసేటటువంటి పరిస్థితి. కనుక అభ్యర్థులు దీన్ని గమనించుకొని ప్రతి అంశాన్ని ఈ మల్టిపుల్ డైమెన్షన్స్లో చదవాల్సి ఉంటుంది అన్నమాట. సార్ వన్ మోర్ థింగ్, మాక్ టెస్ట్ యొక్క క్రూషియల్ రోల్ ఎలా ఉంటుంది సార్? మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ ప్లే ఆల్మోస్ట్ 80% రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల, అంటే దాని పేరు మాక్ టెస్ట్ అంటే ఏంటి, నిజమైనటువంటి టెస్ట్కి రాయడానికి ముందు మీరు దాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి పద్ధతి. ఇప్పుడు ఒక డ్రామా వేయాలంటే రిహార్సల్ చేస్తాం, ఒక క్రికెట్లో గ్రౌండ్లో ఆడాలంటే స్టేడియంలో ఆడాలంటే ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తాం. సో అదన్నీ ఎందుకు జరుగుతుంది? అలాగే ఒక యుద్ధంలో పాల్గొనే సైనికుడు యుద్ధంలోకి వెళ్ళడానికి ముందు ప్రాక్టీస్ చేస్తాడు. సో ఆ సైనికుడిలాగానే స్టూడెంట్స్ కూడా, ఆస్పిరెంట్స్ కూడా ముందుగా నువ్వు రాయబోయే ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొంత ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడం వల్లనే నీకు ఎగ్జామ్ హాల్కు వెళ్ళినప్పుడు సర్ప్రైజింగ్ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నా కానీ నువ్వు ఆ సర్ప్రైజింగ్ తట్టుకుని నిలబడగలుగుతావు. అంటే గతంలో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇట్లా కొంతమంది అభ్యర్థులు ఈ క్వశ్చన్ పేపర్ చూడగానే షివర్ అయిపోయి కొలాప్స్ అయిపోయేటటువంటి పరిస్థితి. అంటే లిటరల్గా వాళ్ళు మూర్చిపోతున్నారు. దానివల్ల 3 సంవత్సరాల నుంచి చేసిన ప్రిపరేషన్ 1 నిమిషంలో పోతుందన్నమాట. ఇంకా వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు ఇక. కాబట్టి మాక్ టెస్టులు రాయడం ద్వారా టెస్ట్ ఎన్వైరన్మెంట్ అనేది ఒకటి అలవాటు పడుతుంది. క్వశ్చన్ పేపర్ని చూడడం అనేది అలవాటు పడుతుంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు సరదాగా ఇచ్చేసారు కాబట్టి ప్రీవియస్ పేపర్ని, యూపీఎస్సీ పేపర్ని అనలైజ్ చేసి వాటిని సమగ్రంగా దానికి సంబంధించినటువంటి డీకోడింగ్ చేసి ఈ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం వల్ల 2 రకాల అడ్వాంటేజ్ అభ్యర్థికి ఆ మాక్ టెస్టులు రాయడం వల్ల ఏమవుతుంది? ఒకటేమో
మాక్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ సపోజ్ ఎగ్జామ్లో రిపీట్ అయినాయి అంటే దాని నుంచి వచ్చేటటువంటి సాటిస్ఫైడ్ వర్కర్ ఈజ్ అ ప్రొడక్టివ్ వర్కర్. అలాగే సాటిస్ఫైగా సంతృప్తిగా ఉన్నటువంటి స్టూడెంట్ ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా కూల్ మైండ్ తోటి ఆన్సర్ రాస్తాడు. రెండోది, సపోజ్ మాక్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్లు అసలు ఎగ్జామ్లో రాలేదనుకోండి, వీడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు, ఎలాంటి క్వశ్చన్స్కైనా కానీ ఆన్సర్ చేయగలను అనేటటువంటి సిద్ధపాటు అయితే ఉంది. సిలబస్ అదే ఉంటుంది, క్వశ్చన్ టెర్మినాలజీ మారుతుంది అంతే. కాబట్టి ఆ రకంగా కూడా రెడీగా ఉంటుంటాడు. కనుక ఆస్పిరెంట్ రెండు రకాలుగా అడ్వాంటేజ్ పొందేటటువంటి అవకాశం ఉంది మాక్ టెస్ట్లు చేయడం వల్ల. అంటే ఇట్ ఈస్ నెసెసరీ, కంపల్సరీ, ఆబ్లిగేషన్ ఏంటి, మాక్ టెస్ట్ రాస్తేనే మీరు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారనేది. వాట్ ఆర్ ద స్టూడెంట్స్ ఛాలెంజింగ్, ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్ జనరేషన్ ఎక్కువగా ఏ ఛాలెంజెస్తో ఫేస్ చేస్తూ ఉన్నారు, అండ్ వాట్ యూ సజెస్ట్ దట్ డోంట్ డూ దిస్ అనేటువంటిది మీరు చెప్పేటువంటి వ్యూ పాయింట్ ఏంటి సార్? సో మేజర్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే ఇప్పుడు గతంలో బిఫోర్ 2010 ఆ టైంలో అయితే మనకి పరిమితంగా సమాచారం ఉండేది. కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ ఏదో ఒక పుస్తకం మీద ఆధారపడి దాన్నే రిపీటెడ్గా చదువుతూ ఉండేవారు, ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతమైన సమాచారం ఉంది. ప్రతి ఫ్యాకల్టీ తన టీచింగ్కి సంబంధించినటువంటి నోట్స్ తయారు చేసి ఇస్తున్నారు, దాన్ని బుక్స్గా పబ్లిష్ చేస్తున్నారు. అలా అంటే ఒక సబ్జెక్ట్ టీచ్ చేసేటటువంటి ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్కి సంబంధించి 100 మంది ఫ్యాకల్టీలు ఉంటారు, 100 రకాల పుస్తకాలు ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పే ఫ్యాకల్టీ 10 మంది ఉన్నారనుకోండి, తలొకళ్ళు తల పుస్తకం పబ్లిష్ చేస్తారు. అప్పుడు అభ్యర్థికి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఏ పుస్తకం చదవాలి. ఏ పుస్తకం చదివినా సమాచారం ఒకటే ఉంటుంది, ఓన్లీ ప్రజెంటేషన్ మాత్రమే మారుతూ ఉంటుంది. కాబట్టి 10 పుస్తకాలు కొనేసి, అంటే మొదటి పుస్తకంలో ఒక అంశం లేదేమో, ఆ లేని అంశాన్ని రెండో పుస్తకం కొనుక్కొని చదువుదాం అనుకుని చదివితే వేస్ట్ అయ్యింది. అంటే ఒకే పుస్తకాన్ని కొనుక్కోండి, దాన్నే నమ్మండి, నమ్మిన దాన్నే 10 సార్లు చదవండి. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కేవలం పుస్తకాల రూపంలో మాత్రమే కాకుండా ఇంటర్నెట్ రూపంలో కూడా మనకు ఉంది. ఇంటర్నెట్ ద్వారా కారణంగా మీరు టెలిగ్రామ్ ఛానల్స్లో మెంబర్స్గా ఉంటూ ఉన్నారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో డెమోక్రటైజేషన్ ఆఫ్ మెటీరియల్ అనే పేరుతోటి అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉండేటటువంటి మెటీరియల్ని దొంగతనం చేసి ఆ పీడిఎఫ్లు ఆ టెలిగ్రామ్లో వేసేస్తుంటారు. అండ్ ఆ దొంగతనాన్ని డెమోక్రటైజేషన్ అంటుంటారు. సో కాబట్టి ఇది ఆ మెటీరియల్ వేయడంలో తప్పులేదు, వీళ్ళు దాన్ని చదువుకోవడంలో తప్పులేదు. బట్ అన్ని పీడిఎఫ్లని డౌన్లోడ్ చేసుకుని ఒకే సబ్జెక్ట్కి సంబంధించిన 10 రకాల పీడిఎఫ్లు పెట్టుకొని ఏది చదవకుండా ఉంటారు, ఏది చదవాలో తెలియదు. అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో డిస్కషన్ క్లబ్లు ఉంటూ ఉంటాయి. అంటే ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరగబోతుంది, కమిషన్ రైట్ చేస్తుందా, రాంగ్ చేస్తుందా, ఈ పాలిటీ ఫ్యాకల్టీ మంచిగా చెప్తున్నాడా, ఆ ఎకానమీ ఫ్యాకల్టీ బాగా చెప్పట్లేదు, ఈ పాలిటీ ఫ్యాకల్టీ తాగుతూ కనపడ్డాడు, ఇటువంటి డిస్కషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ డిస్కషన్స్ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అలాంటి టెలిగ్రామ్ ఛానల్స్లో డిస్కషన్ క్లబ్బుల్లో పాల్గొకపోవడం మంచిది. మరో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ టెలిగ్రామ్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ మీద కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు మొబైల్ వాడుకోండి, తప్పులేదు, ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోండి, తప్పులేదు. బట్ మొబైల్ మిమ్మల్ని వాడుకునేటట్టుగా చేయకండి. అంటే దానికోసం ఏం చేయాలి, ప్రతిరోజు దానికి అరగంట టైం పెట్టుకోవాలి, 1 గంట టైం పెట్టుకోండి. సాయంత్రం పూట 4:30 నుంచి 5:30 టైం వరకు పెట్టుకోండి. అంటే మోస్ట్ అన్ప్రొడక్టివ్ టైం అనమాట. అంటే ఆ టైంలో మనం చదివినా పెద్దగా మనసుకు ఎక్కదు. కాబట్టి ప్రతిరోజు 4:30 to 5:30 ఆ టైంలో పెట్టుకుంటే మీరు ఎవరెవరితో మాట్లాడాలి ఆ టైంలో మాట్లాడేసేయండి. మీరు ఏదైనా ఒక వాట్సాప్ ఛానల్లో లేకపోతే ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామో చూడాలనుకుంటే ఆ టైంలోనే చూసేయండి. ఇక మూసేయండి దాన్ని. మళ్ళీ దాని జోలికి మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెళ్ళకండి. ఎక్సెప్ట్ మీ పేరెంట్స్ నుంచో లేకపోతే మీ స్పౌజ్ నుంచో కాల్స్ వచ్చినప్పుడు తప్ప మిగతా ఏ కాల్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది మనకి. ఇప్పుడు ప్రస్తుతం చదువుకునేటటువంటి పరిస్థితుల్లో మన రెస్పాన్సిబిలిటీ అంతా అదే ఎమర్జెన్సీ, చదువుకోవడం మాత్రమే. కాబట్టి దాని మీదనే ఫోకస్ చేయండి. పేరెంట్స్ అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేసేటట్టుగా దాంట్లో సెట్ చేసుకోండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలుగుతారు. ఈ ఒక్క ఛాలెంజ్ క్లియర్ చేసుకోగలిగితే మిగతా అన్ని ఛాలెంజ్లు క్లియర్ అయిపోతాయి. సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డూస్ డోంట్స్ అట్ ద సేమ్ టైం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆల్రెడీ ఎవరైతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, కొత్తగా వచ్చే వాళ్ళు కానివ్వండి, హోమ్ ట్యూటోరియల్స్ ద్వారా కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అండ్ ఫైనల్ వర్డ్స్ టు ఆస్పిరెంట్స్. సో ఆస్పిరెంట్స్ మీరు ఈ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ యూపీఎస్సీ కానీ ఏదైనా సరే
it is they are the demanding exams. You should not demand the exam will demand you. సో ఆ డిమాండ్ రిక్వైర్మెంట్ ఏంటి? ఫిజికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అకాడమిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, తర్వాత సైకలాజికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీటన్నిటినీ మీరు ఎగ్జామ్కి అనుగుణంగా మీరు చేసుకోవాలి తప్ప మీ డిమాండ్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఉండాలని, మీ డిమాండ్ ప్రకారం పేపర్ ఇవాల్యుయేషన్ జరగాలని చెప్పి మీరు ప్రిస్క్రైబ్ చేసేటటువంటి అవకాశం లేదు. సో మీరు ఆ రకంగా ప్రిస్క్రైబ్ చేయడం మొదలు పెడితే మీరు కోర్టుల్లో కేసులు వేయడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి, దానికి మంచి ఆహారం తినాలి, కనీసం రోజుకు ఒక 7 గంటల పాటు నిద్రపోవాలి, అండ్ కనీసం ఒక 8-9 గంటల పాటు ప్రిపరేషన్ అవ్వాలి, రైటింగ్కి ఒక 2-3 గంటల పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఎమోషనల్గా మీకు సపోర్ట్గా ఉండడం కోసం మీ పేరెంట్స్ తోటి, మీ స్పౌస్ తోటి ఎవరైతే ఉంటారో మీ రిలేటివ్స్ తోటి రెగ్యులర్ టచ్లో ఉండండి. ఫ్రెండ్స్ తోటి అయితే ఒక టైం పెట్టుకుని ఫ్రెండ్స్ తోటి టచ్లో ఉండండి. ఎమోషనల్గాను సైకలాజికల్గాను మీకు కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపేర్ అయితే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్టెన్సివ్గా స్టూడెంట్స్కి ఏం అవసరమో చాలా బాగా చెప్పారు సార్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదో క్లాస్ రూమ్ మెథడాలజీనే కాకుండా కూడా వాళ్ళ ఇళ్లలో కూర్చొని లేదా వాళ్ళ రూముల్లో కూర్చొని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలా క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూతో మీరు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది డిస్కషన్ సార్. కృష్ణ ప్రదీప్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్.